అవని అక్షయ ఇద్దరు కలిసి శ్రీకర్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. శ్రీకర్ని చూసి అక్షయ ఏడుస్తూ ఉంటుంది. నానా మీకేం కాదు, మీరు త్వరలోనే కోలుకుంటారు అని చెప్పి స్పృహలో లేని శ్రీకర్కి అక్షయ్ చెప్తూ ఉంటుంది. నానా ఆ వసీకర నుంచి మీరు నన్ను కాపాడిన విధానం ఒక తండ్రి కూతుర్ని కాపాడినట్టే అనిపిస్తుంది నాన్న. మీరు నన్ను పుట్టిన వెంటనే దూరం చేసుకున్నారు, అందుకేనేమో నన్ను కూతురుగా అంగీకరించలేకపోతున్నారు. మీరు మీ భుజాలపై ఎక్కించుకొని నన్ను ఆటలాడించలేకపోయారు, అందుకేనేమో నాన్న మీరు నన్ను కూతురుగా అంగీకరించలేకపోతున్నారు. మీరు నాకు గోరు ముద్దలు తినిపించలేదు, అమ్మకు నీకు మధ్యలో పడుకోబెట్టుకొని కథలు చెప్పలేదు, అందుకే మీరు నన్ను కూతురు కాదు అంటున్నారు. అమ్మ చాలా పవిత్రమైంది. తులసి మొక్క ఎంత పవిత్రమో అమ్మ కూడా అంతే పవిత్రం. అమ్మను అనవసరంగా అనుమానించి అమ్మను దూరం చేసుకుంటున్నారు నాన్న. అమ్మ నువ్వు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటేనే నేను కూడా ప్రశాంతంగా ఉండగలను నాన్న. మీ కూతురుగా నేను కోరుకునే కోరిక ఈ ఒక్కటే. మీరు నేను మీ కూతురని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నా తండ్రి, మీరు నా నాన్న, మీరు నాకు సూర్యుడు చంద్రుడు, నాకు అన్నీ కూడా మీరే నాన్న అని అక్షయ స్పృహలో లేని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. బావా నువ్వు త్వరగా కోలుకోవాలని గుడిలో నీ పేరు మీద పూజలు చేపించాము. పూజారి గారు ఇచ్చిన బొట్టు బావా నీ నుదిటిన పెడతాను అని అవని శ్రీకర్ నుదిటిన కుంకుమ పెడుతుంది. ఇక నువ్వు కోలుకుంటావు బావా, కోలుకుంటావు అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. అక్షయ్ను మీరంతా అనుమానించారు. అక్షయ్ నీ కూతురు కాబట్టే కదా బావా నీ కోసం అంతలా పరితపించిపోతుంది. నీ కోసం మృత్యుంజయ మంత్రం జపించింది, నీ కోసం గుడిలో పూజలు చేసింది. అలాంటి అక్షయ్ను నువ్వు అనుమానించావు బావా. అక్షయ తులసి మొక్క ఎంత పవిత్రమో అంత పవిత్రమైంది, గంగ ఎంత పవిత్రమో అంత పవిత్రమైంది. అలాంటి అక్షయ్ గురించి మీరంతా తప్పుగా మాట్లాడారు బావా, అందుకేనేమో ఆ దేవుడు ఇలాంటి శిక్ష విధించాడు అని చెప్పి అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నేను బయట ఉంటాను, నాన్న స్పృహలోకి వచ్చాక నాకు చెప్పు. నానమ్మ నన్ను చూస్తే నిప్పులు చెరిగినట్టు మాట్లాడుతుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ నేనున్నాను కదమ్మా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నాతో పాటు హాస్పిటల్లోనే ఉండు అని అవని చెప్తూ ఉంటుంది. అప్పుడు లేదమ్మా నా మాటను కాదనకమ్మా, నేను హాస్పిటల్ బయట వెయిట్ చేస్తాను అని చెప్పి అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బావా నీకేం కాదు బావా, నువ్వు త్వరలోనే కోలుకుంటావు బావా అని అవని శ్రీకర్కి చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు వసీకర ముక్కు పుడక అమ్మవారి విగ్రహం దొరికిన దగ్గర గుంట తీస్తూ ఉంటుంది. ఆ ఊరి ఆవిడ వసీకరణను చూసి ఏ అమ్మాయి ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకెందుకు, నీ పన్ను చూసుకో అని వసీకర చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు గుంట తీస్తున్నావు అని ఆ ఊరి ఆవిడ వసీకరణను అడుగుతూ ఉంటే ఇక్కడ అమ్మవారు ముక్కు పుడక దొరికాయంట కదా అందుకే అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. నువ్వు తవ్వితే నీకు కూడా అమ్మవారు ముక్కు పుడక దొరుకుతుందనుకుంటున్నావా ఏంటి, అసలు నీ అవతారం ఏంటి అని ఆ ఊరి ఆవిడ అడుగుతూ ఉంటే ఇది మా ఆచారం సాంప్రదాయం అని వసీకర చెప్తూ ఉంటుంది. చూస్తుంటే భూత వైద్యురాల్లాగా ఉన్నావు అని ఆవిడ చెప్తూ ఉంటుంది. అది సరే కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ అమ్మవారు ముక్కు పుడక దొరికిన తర్వాతే పాడి పంటలకు ఎటువంటి లోటు లేకుండా పోయింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే ఊరి వాళ్ళను పిలవమంటావా అని ఆ ఊరి ఆవిడ వసీకరణం అంటూ ఉంటే మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా, చావును కోరుకుంటున్నావా, అందుకే నన్ను ప్రశ్నలు వేస్తున్నావా అని వసీకర అంటుంది. నువ్వు మామూలుగా చెప్తే వినేలా లేవులే కానీ నీ గురించి అందరికీ చెప్తాను. ఒరే సుబ్బయ్య వెంకయ్య అందరు రండిరా అని ఆ ఊరి ఆవిడ పిలుస్తూ ఉంటే నువ్వు బయటికి వెళ్ళి నా గురించి ఎవరికైనా చెప్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి, నువ్వు అంతం అవ్వాల్సిందే అని వసీకర మనసులో అనుకొని ఒక శక్తిని ఆవిడ మీదకు వదులుతుంది. దాంతో ఆవిడ అక్కడే స్పృహ కోల్పోతుంది. ఊరి వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడను చూస్తూ ఉంటారు. ఇదేంట్రా ఉన్నట్టుండి సడన్గా పడిపోయింది, పాము కరిచిందా ఏంటి, హాస్పిటల్కు తీసుకెళ్దాం అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో ఆవిడ ఒళ్ళంతా కూడా నలుపు రంగులోకి మారిపోతుంది. నిన్న మన ఊరివాడు అలా చనిపోయాడు, ఈరోజు చూస్తే ఈవిడ కూడా ఇలానే చనిపోయింది. ఇద్దరికీ ఒళ్ళు ఒకే రకంగా నలుపు రంగులోకి మారాయి. ఈవిడ బ్రతికే అవకాశం ఉందేమో, హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెప్పి ఊరి వాళ్ళంతా మాట్లాడుకొని ఆవిడను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్లు శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు. డాక్టర్ నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది, గాల్లో దీపం పెట్టి దేవుడి పైన భారం అన్నట్టు ఉంది, ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్, మాకు బాధను తగ్గించండి డాక్టర్ అని వేదవతి చెప్తూ ఉంటుంది. మీ అబ్బాయికి ఆపరేషన్ లేకుండా
కోలుకుంటాడేమోనని చెప్పి ఇప్పటి వరకు అబ్జర్వేషన్లో పెట్టాము. కానీ అతను కోలుకునేలా లేడు. ఇలానే వదిలేస్తే కోమలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే అతనికి వెంటనే సర్జరీ చేయాలనుకుంటున్నాం అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. డాక్టర్, వెంటనే సర్జరీ చేయండి, నా కొడుకును కాపాడండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. సర్జరీ చేయాలంటే చాలా బ్లడ్ అవసరం అవుతుంది. మీరంతా శ్రీకర్ గారి కుటుంబ సభ్యులే కాబట్టి మీలో ఎవరో ఒక బ్లడ్ మ్యాచ్ అవుతుంది. మీరంతా కూడా వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి వెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్, మేమంతా కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ బయట కూర్చొని, అమ్మ భవాని, నాన్న కోలుకోవాలి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే చిలకమ్మ, నాగమ్మ అక్షయ్ దగ్గరకు వస్తారు. నా ఓణీల వేడుక ఘనంగా జరిగింది, కానీ నాన్న ప్రాణాపాయంలో పడ్డాడు చిలకమ్మ. నాన్నను ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. డాక్టర్లు కూడా నాన్నకు ట్రీట్మెంట్ చేస్తున్నారే కానీ నాన్న స్పృహలోకి రావట్లేదు. ఆ వసీకర అసలు ఆడదే కాదు, ఆడ మనిషి లాంటి ఒక రాక్షసి అని చెప్పి అక్షయ చిలకమ్మకు చెప్తూ ఉంటుంది. అవును చిలకమ్మ, ఆ రోజు ఓణీల వేడుకలో నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలనుకున్నావు, రూపం రూపం అంటూ అక్కడే ఆగిపోయావు. ఇప్పుడు మన మధ్యలో ఎవరూ లేరు, మనం ముగ్గురమే ఉన్నాము. ఇప్పుడు చెప్పు చిలకమ్మ అని అక్షయ అడుగుతూ ఉంటుంది. చిలకమ్మ ఏం మాట్లాడకపోవడంతో, ఏమైంది చిలకమ్మ, నీ గొంతు మళ్ళీ ఎందుకు రావట్లేదు, నువ్వు మామూలు చిలకమ్మ లాగానే ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. అక్కడ చూస్తే నాన్న ప్రాణాపాయంలో, ఇక్కడ చూస్తే నీ గొంతు రావట్లేదు, అసలు ఏం జరుగుంటుంది? అమ్మ భవాని, చిలకమ్మకు ఎందుకు మాటలు రానికుండా చేశావు అని చెప్పి అక్షయ దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, సర్జరీ స్టార్ట్ చేశారా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అక్షయ్ ఎక్కడా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. దాంతో ఇప్పుడు మీకేం పని డాక్టర్ అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అక్షయ్ ఎక్కడో చెప్పండి అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. నా కూతురు అక్షయ్ గురించి అసలు మీకెలా తెలుసు డాక్టర్ అని అవని అడుగుతూ ఉంటుంది. ఇందాకలా మీరంతా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు కదా, మీరంతా ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ కూడా వచ్చిందంట, బ్లడ్ శాంపిల్స్ తీసుకోమని అడిగిందంట. నువ్వు మైనర్వి, నీ బ్లడ్ శాంపిల్స్ తీసుకోకూడదని మా హాస్పిటల్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదంట. నాకు జన్మనిచ్చిన తండ్రికి బ్లడ్ అవసరమైతే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? ప్లీజ్ నా మాట కాదనకండి, బ్లడ్ తీసుకోండి అని అక్షయ మా స్టాఫ్ని రిక్వెస్ట్ చేసిందంటండి. అక్షయ బ్లడ్ తీసుకున్నారు అని చెప్పి డాక్టర్ అవని వాళ్ళకు చెప్తూ ఉంటారు. అది అంతేలేండి, దాని మాటలు పట్టించుకోకండి, అది ఒక దొంగ మొహంది, ఇలాంటి నాటకాలే ఆడుతూ ఉంటుంది అని నిహారిక అంటూ ఉంటుంది. స్టూపిడ్గా మాట్లాడకండి మేడం, ఆ అమ్మాయి దొంగ అలానే మాట్లాడుతుంది అంటున్నారు. ఈ రోజుల్లో ఏ పని చేయకుండానే మేము అంత చేసుకున్నాం ఇంత చేసుకున్నాం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అమ్మాయి చేసిన దాన్ని ఎవరికి తెలియకుండా చేయమని మా స్టాఫ్ని రిక్వెస్ట్ చేసిందంటండి. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. మీరు చెప్పింది కరెక్టే డాక్టర్, కొంతమంది ఏమీ చేయకపోయినా కూడా చేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మరికొంతమంది కుడి చేత్తో చేసిన దాన్ని ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. అలాంటి గొప్ప వాళ్ళలో మా అక్షయ్ కూడా ఒకటి అని ప్రసాదరావు డాక్టర్కి చెప్తూ ఉంటాడు. ఇక ఆ అక్షయ్ను పొగిడింది చాలే, కానీ ఇప్పుడు ఆ అక్షయ్తో మీకేం పని అని వేదవతి అంటూ ఉంటుంది. మీరందరూ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు, మీ ఎవరి బ్లడ్ కూడా శ్రీకర్ గారికి మ్యాచ్ అవ్వలేదు, కేవలం అక్షయ్ బ్లడ్ మాత్రమే మ్యాచ్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి, అక్షయ్ దగ్గర బ్లడ్ తీసుకోండి డాక్టర్ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మైనర్ల దగ్గర బ్లడ్ తీసుకోకూడదండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు, మైనర్ అని ఆ అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని మేము ఎవరికి బయట చెప్పంలేండి, ఇలాంటివి మీ హాస్పిటల్లో చాలానే జరుగుతూ ఉంటాయి, కామ్గా కానిచ్చేయండి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. హలో మిస్టర్, అన్ని హాస్పిటల్ సంగతి వేరు, మా హాస్పిటల్ సంగతి వేరు, అనవసరంగా మా హాస్పిటల్కి చెడ్డ పేరు తీసుకురావాలని చూడకండి. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా మైనర్ల దగ్గర బ్లడ్ తీసుకోవటం తప్పు, అనుకున్న విధంగానే మేము బ్లడ్ తీసుకోము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఓ నెగిటివ్ బ్లడ్ మీరు రెడీ చేస్తేనే నేను సర్జరీ స్టార్ట్ చేస్తాను అని డాక్టర్ లోపలికి వెళ్తుంది. ఏ అవని, డాక్టర్తో ఇదంతా కూడా చెప్పించింది నువ్వే కదా అని చెప్పి వేదవతి అంటుంది. ఎప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారా? ముందు నన్ను అపార్థం చేసుకోవటం పక్కన పెట్టి శ్రీకర్ బాబుకు ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంట, ఆ బ్లడ్ గురించి ఆలోచించండి, మీకు తెలిసిన వాళ్ళకు మీరు ఫోన్ చేసి ఎవరి దగ్గరైనా బ్లడ్ దొరుకుతుందేమో ప్రయత్నం చేయండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అవును, ఆ పని చేయండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక దాంతో వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గరైనా ఓ
నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక అవని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది. అమ్మా, నాన్న కోలుకున్నారా, స్పృహలోకి వచ్చారా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. మీ నాన్నకు సర్జరీ చేయాలంటమ్మా, బ్లడ్ కావాలని డాక్టర్లు చెప్పారు అని చెప్పి అవని అంటుంది. మీరంతా బ్లడ్ ఇచ్చారు కదమ్మా అని అక్షయ్ అంటుంది. మా అందరి బ్లడ్ మ్యాచ్ కాలేదు అక్షయ, కేవలం నీ బ్లడ్ మాత్రమే మ్యాచ్ అయింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అయితే ఇంకేంటమ్మా, నేను బ్లడ్ ఇస్తాను అని అక్షయ్ అంటూ ఉంటే, మైనర్ల దగ్గర బ్లడ్ తీసుకోవటం చట్టరీత్యా నేరం అంటమ్మా, అందుకే నీ బ్లడ్ తీసుకోమంటున్నారు అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఎక్కడ చట్టమమ్మా, ఎక్కడ న్యాయమమ్మా, ఎక్కడ మైనర్ అమ్మా, ఇవన్నీ ఏంటమ్మా, నాకు ప్రాణం పోసిన తండ్రికి నేను బ్లడ్ ఇవ్వకూడదని ఏ చట్టంలో రాసి పెట్టుందమ్మా, ఎక్కడ తండ్రిని బ్రతికించుకోకూడదని రాసి పెట్టలేదు కదమ్మా, నేను నా తండ్రికి బ్లడ్ ఇస్తాను అని అక్షయ అంటూ ఉంటుంది. అమ్మ అక్షయ ఆగమ్మా, నాకు తెలిసిన వాళ్ళకు నేను ఫోన్ చేసి ఎవరి దగ్గరైనా ఓ నెగిటివ్ బ్లడ్ దొరుకుతుందేమో కనుక్కుంటాను అని అవని తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరుకుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణబాబు కూడా తన ఫ్రెండ్స్కి చేస్తాడు, నిహారిక్ కూడా తన ఫ్రెండ్స్కి చేస్తుంది. ఇక డాక్టర్ బయటకు వస్తారు. బ్లడ్ గ్రూప్ దొరికిందా అని డాక్టర్ వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటాడు. ఎంత ట్రై చేసినా కూడా బ్లడ్ గ్రూప్ దొరకలేదు డాక్టర్ గారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అవని చెప్తూ ఉంటుంది. మేమైతే సర్జరీకి అన్ని అరేంజ్మెంట్స్ చేశాము, మరి మీరు బ్లడ్ గ్రూప్ని అరేంజ్ చేయగలిగితేనే మేము సర్జరీ చేయగలుగుతాము, ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా అండి, బ్లడ్ ఎక్కడి నుంచి తీసుకొద్దాం అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. ఈ సమయంలో మనకు తెలిసిన గురువు గారైన సిద్ధేశ్వర స్వామికి ఫోన్ చేస్తే మంచిదేమో అని ప్రసాదరావు అంటాడు. ఇక ఇంకెందుకు ఆలస్యం, చేయండి అని వేదవతి అంటుంది. ఇక దాంతో ప్రసాదరావు సిద్ధేశ్వర స్వామికి ఫోన్ చేస్తాడు. ఏం ప్రసాదరావు బాగున్నావా అని సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు. బాగున్నాను గురువుగారు, మీతో పని పడింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు ప్రసాదరావు, ఏంటో సమస్య చెప్పు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి ప్రసాదరావుని అడుగుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.